తడిసిన ప్రతి గింజను ధాన్యాన్ని ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ని రైతు సంఘం నాయకులు సందర్శించి డిమాండ్ చేశారు. బురుగు కృష్ణారెడ్డి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చిన మాటలను గాలికి వదిలివేయడం జరిగిందన్నారు. తడిసిన ప్రతి గింజను ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ని రైతు సంఘం నాయకులు సందర్శించి డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజలు సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చి మాటలను గాలికి వదిలేయడం జరిగిందని అన్నారు. ఆరుగాలం పండించిన పంట మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా మ్యాచరీ పేరుతో వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఆ వడ్లు సైతం వర్షానికి కొట్టుకొని వెళ్లి మొలకలుగా మారడం వల్ల రైతులు అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మ్యాచ్ రిపేర్ తోటి అశ్రద్ధ చేయకుండా రైతులు పండించినటువంటి పంటను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన రైతు సంఘం నాయకులు ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర నాయకులు చీరక అలివేలు, జల్లెల పెంటయ్య, జక్కిడి రామరెడ్డి, చీర్క సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య, గోషిక కరుణాకర్, ఎండి రేష్మ, వెంకటేష్, చప్పిడి రాఘవరెడ్డి, జక్కిడి గోపాల్ రెడ్డి, సుర్కంటి రామరెడ్డి, అలివేలు రైతులు పాల్గొనడం జరిగింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతు ధాన్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. రైతు ధాన్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే వర్ధిల్లాలి రైతు సంఘం, వర్ధిల్లాలి రైతు సంఘం. రైతుల పట్ల అధికారుల మొండి వైఖరి నశించాలి. రైతుల పట్ల అధికారుల మొండి వైఖరి నశించాలి. అకాల వర్షాలు కురుస్తున్న రైతులు ఒడ్లు కొనుగోలు చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. అకాల వర్షాలు కురుస్తున్న రైతులు నష్టపోతున్న ఒడ్లు కొనుగోలు చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. 15 రోజుల నుంచి రైతులు అకాల వర్షం వల్ల ఈ నెల 15 రోజుల నుంచి ప్రతిరోజు వర్షం పడుతున్న సందర్భంగా రైతులు వ్యవసాయ మార్కెట్లోకి తీసుకొచ్చి మరి చౌటుప్పల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం మనం. ఈ సీసీ రోడ్డు మీద ఒడ్లు పోసి దాదాపు ఒక్కొక్క రైతు 20-30 బస్తాలు, 50 బస్తాలు, 60 బస్తాల ధాన్యం మొలకెత్తి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 15 రోజుల క్రితం ఇదే వ్యవసాయ మార్కెట్ని సందర్శించి ఆర్డీఓ గారు ఇక్కడ వచ్చిన సందర్భంగా ప్రతి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని, రైతులు 6 కాలం కష్టపడి అనేక ఇబ్బందులు పడి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ వస్తున్న సందర్భంగా మ్యాచర్ పేరుతోటి ఇలా దాదాపు రైతులు ఎంత ఎండపోసినా కుప్పను తూర్చేసరికి మరి అది పట్టగప్పిన తర్వాత మ్యాచరు 20, 22, 18, 19 వస్తున్న సందర్భం ఉన్నది. కానీ అదే ధాన్యాన్ని మ్యాచర్కి సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తం చూసినట్టయితే మొత్తం వరి కోతలు ఇవాళ 30% కూడా వరి కోతలు రాలేదు. ఇవాళ చౌటుప్పల మండలం మొత్తం 16 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో 1 లారీ 2 లారీలు జోకుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇదే పరిస్థితిలో కొనుగోలు చేసినట్టయితే 2 నెలలైనా ఈ ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచర్కి నిబంధన లేకుండా కొనుగోలు ఎమ్మడే స్టార్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.